హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, మనలో చాలామంది మొబైల్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాక్స్ పెడతారు. ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్లాక్, ప్యాటర్న్ లాక్ అని చెప్పేసి పెడుతూ ఉంటారు కదా. సో ఆ లాక్ మర్చిపోయిన తర్వాత మనం అందరం చేసే మెయిన్ పని ఏంటి అంటే మొబైల్ని రీసెట్ చేయడం. రికవరీ మోడ్లోకి వెళ్ళేసి డేటాని వైప్ చేసి రికవరీ మోడ్లోకి తీసుకెళ్ళిన తర్వాత దాన్ని వైప్ చేసేసిన తర్వాత మనం మళ్ళీ లాగిన్ అయ్యేటప్పుడు ఇంకొక ప్రాబ్లం ఎదురవుద్ది. అదేంటి అంటే మీరు ఏ ఈమెయిల్ ఐడి తోటి ఇంతకుముందు అంటే ఏ జీమెయిల్ ఐడి తోటి ఇంతకుముందు లాగిన్ అయ్యారో అంటే గూగుల్ అకౌంట్ తోటి లాగిన్ అయ్యారో అదే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుద్ది మళ్ళీ కదా. సో అది ఇస్తేనే ఎంటర్ అవుతూ ఉంటాయి చాలా మొబైల్స్లలో. సో అలా మనం ఈ గూగుల్ ఎఫ్ఆర్పి లాక్ ఏదైతే ఉంటుందో దాన్ని అన్లాక్ చేయడానికి అంటే మీరు మీ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్లు మర్చిపోతూ ఉంటారు చూసారా మీరు రీసెట్ చేసిన తర్వాత. సో అటువంటి వాటిని అన్లాక్ చేయడానికి సో దానికోసం నేను మీకు ఒక సాఫ్ట్వేర్ చెప్తాను. అదే వండర్షేర్ వాళ్ళ డాక్టర్ ఫోన్ టూల్ కిట్ అని చెప్పేసి ఈ టూల్ కిట్ని యూజ్ చేసి మీరు గూగుల్ ఎఫ్ఆర్పి లాక్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే అన్లాక్ చేయొచ్చు. దాంతోపాటు వీళ్ళు చెప్పేది ఏంటి అని అంటే చాలా మొబైల్స్ యొక్క ఫింగర్ ప్రింట్, దాంతోపాటు ఫేస్ అన్లాక్, ప్యాటర్న్ లాక్ ఇవి పెడుతుంటాను చూసారా. సో వాటిని కూడా అన్లాక్ చేయొచ్చు చాలా డివైస్కి అని చెప్తున్నారు. సో మరి దానిలో వీళ్ళు శాంసంగ్, ఎల్జీ మొబైల్స్, దాంతోపాటు వివో మొబైల్స్ని అన్లాక్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో మరి వాటిని కూడా మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఫస్ట్ అయితే మనం గూగుల్ ఎఫ్ఆర్పి అన్లాక్ని అయితే చూద్దాం ఎలా పనిచేస్తుంది అనేది. సో దాంతోపాటు దీనిలో ఇంకా చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి. సో అందులో ఉండే ఫీచర్స్ ఒక్కొక్క దాని గురించి అయితే మాట్లాడదాం. సో మరి మీరు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి అయితే మీరు ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్ని క్లిక్ చేస్తే మీకు ఇటువంటి ఒక స్క్రీన్ అనేది ఓపెన్ అవుద్ది. సో మరి ఇప్పుడు నేను ఇక్కడ ట్రై ఫ్రీ అని చెప్పేసి ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేసి ఈ డాక్టర్ ఫోన్ వాళ్ళకి సంబంధించిన సాఫ్ట్వేర్ ఏదైతే దీన్ని అయితే డౌన్లోడ్ చేస్తాను. సో ఇక్కడ మనకు డౌన్లోడ్ ఫైల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చింది. సో ఇక్కడ నేను సేవ్ బటన్ ప్రెస్ చేసి ఫస్ట్ ఈ సాఫ్ట్వేర్ని అయితే నేను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేస్తాను. ఇన్స్టాల్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు సెటప్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సెటప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ స్టార్ట్ నౌ బటన్ మనం ప్రెస్ చేసేద్దాం. సో ఇందులో మనం చూడండి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అందులో డాటా రికవరీ, ఫోన్ మేనేజర్, వాట్సాప్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, పాస్వర్డ్ మేనేజర్ ఉంది, దాంతోపాటు స్క్రీన్ అన్లాక్ ఉంది, స్క్రీన్ సిస్టమ్ రిపేర్ ఉంది, ఫోన్ ట్రాన్స్ఫర్ ఉంది, ఫోన్ బ్యాకప్, డాటా ఎరేజర్, వర్చువల్ లొకేషన్, మిర్రర్ గ్రో, ఇన్ క్లౌడ్స్ అని చెప్పేసి ఇటువంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో దీనిలో మనకు కావాల్సింది ఏంటి అంటే స్క్రీన్ అన్లాక్. సో దీనిలోనే మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఇచ్చారు చూడండి, రిమూవ్ ఫోన్ లాక్ స్క్రీన్, ఎఫ్ఆర్పి, యాపిల్ ఐడి, ఇవన్నీ అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఉండే మొబైల్ని దీనికి కనెక్ట్ చేసేసి ఇది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను మొబైల్ని కేబుల్ తోటి అయితే కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ పైన కూడా మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. దీనిలో నేను అన్లాక్ ఆండ్రాయిడ్ స్క్రీన్ ఎఫ్ఆర్పి ఉంది సరే దీన్ని తీసుకున్నాను. అలా కాకుండా మనకు అన్లాక్ ఐఓఎస్ స్క్రీన్ అని చెప్పేసి, యాపిల్ ఐడి అని చెప్పేసి, సో దాంతోపాటు అన్లాక్ స్క్రీన్ టైం పాస్వర్డ్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు చెప్తానంది ఆండ్రాయిడ్ స్క్రీన్ ఎఫ్ఆర్పి కాబట్టి దీన్ని నేను ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత అన్లాక్ ఆండ్రాయిడ్ స్క్రీన్ అని ఉంది, దాంతోపాటే రిమూవ్ గూగుల్ ఎఫ్ఆర్పి లాక్ అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మనము అన్లాక్ ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ట్రై చేద్దాం. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ రెండు మొబైల్స్ చూపిస్తుంది. దానిలో నాకు ఇక్కడ చూడండి మనకు సామ్సంగ్ గ్యాలక్సీ A53 నేను కనెక్ట్ చేశాను కాబట్టి ఇదే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ నేను నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒకవేళ ఇది అన్లాక్ చేయగలిగితే చేస్తుంది, లేదా దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ మనకి ఇస్తుంది. సో ఇక్కడ నేను ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ వచ్చాయి. కాకపోతే ఇక్కడ మనకు సామ్సంగ్ డివైస్ అయితే సెలెక్ట్ అయింది, మోడల్ అయితే సెలెక్ట్ కాలేదు. సో ఇక్కడ నేను ఐ కాంట్ ఫైండ్ మై డివైస్ మోడల్ అని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆటోమేటిక్ మోడల్ మ్యాచ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు ప్రిపేరింగ్ ఫర్ రిమూవింగ్ స్క్రీన్ లాక్ అని చెప్పేసి కూడా వస్తుంది. దాంతో ఇక్కడ మనకు పర్సంటేజ్ కూడా వస్తుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఎస్టాబ్లిష్డ్ ఫోన్ ఎన్విరాన్మెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అయితే రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ కాన్ఫిగరేషన్ ఫైల్ సక్సెస్ఫుల్లీ, వెరిఫికేషన్ కాన్ఫిగరేషన్ ఫైల్ సక్సెస్ఫుల్లీ, ఆల్మోస్ట్ మరి ఇక్కడ 88-89% వరకు అయితే వచ్చేసింది. మరి దీన్ని ఇది అన్లాక్ చేస్తుందా లేదా అనేది అయితే మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ద ఫైల్ కాన్ఫిగరేషన్ ఈజ్ కంప్లీట్ అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ రిమూవ్ ద స్క్రీన్ లాక్ విల్ బి ఎరేజ్ ఆల్ డాటా అని చెప్పేసి అయితే అంటుంది. సో ఇక్కడ మనకు డాటా అంటే ఈ మొబైల్కి ప్రజెంట్ చూసుకున్నట్టయితే అన్లాక్ చేస్తే డాటా ఎరేజ్ అవుతుందని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మరి కొన్ని డివైస్కి మాత్రం ఇది ఏం చేస్తాయంటే డాటా తీయకుండా అన్లాక్ చేసేస్తుంది. సో కొన్ని డివైస్కి మాత్రం మన డాటాను కోల్పోవాల్సి ఉంటుంది. సో అది మాత్రం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళు మళ్ళీ సేమ్ టు సేమ్ స్టెప్ చెప్పడం జరిగింది. ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటి అంటే టర్న్ ఆఫ్ ద డివైస్ అని చెప్పేసి, దాంతోపాటు ఏమేమి ప్రాసెస్ చేస్తే మనము ఈ డాటాని వైప్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ మనకు కావాల్సింది ఇది కాదు కాబట్టి డైరెక్ట్ ఇక్కడ నేను రిమూవ్ గూగుల్ ఎఫ్ఆర్పి లాక్ ఏదైతే ఉంటుందో దీనిలోకి వెళ్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఆండ్రాయిడ్ 6, 9, 10
వర్షనా ఏ వర్షన్ అని చెప్పేసి అడుగు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సెండింగ్ నోటిఫికేషన్ టు సామ్సంగ్ డివైస్ అని రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ మనము ఓకే బటన్ని ప్రెస్ చేసేద్దాం. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు డాక్టర్ ఫోన్ ఫర్ ఆండ్రాయిడ్ అని చెప్పేసి. సో ఇక్కడ మనము నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇది అప్డేట్ చేసుకోమని అడుగుతుంది మన మొబైల్లో ఏదన్నా డేటా ఉంటే. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. స్క్రీన్ పైన వీళ్ళు నాకు ఎలాగైతే మెసేజెస్ని డిస్ప్లే చేస్తున్నారో, నేను ఎలాగైతే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నానో, సో అలాగే మీరు కూడా మీ మొబైల్ని బట్టి మీ స్క్రీన్ మీద వచ్చే ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే మీ జీమెయిల్ యొక్క పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది అన్లాక్ అయిపోద్ది. సో ఫ్రెండ్స్ మరి మీరు మీ మొబైల్ యొక్క పాస్వర్డ్ని అన్లాక్ చేయాలన్నా లేకపోతే ఇలా గూగుల్ ఎఫ్ఆర్పి లాక్ని అన్లాక్ చేయాలన్నా సరే ఈ ప్రాసెస్ని యూజ్ చేయొచ్చు. సో మరి దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.